బాబాయ్, ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రజలు దానిలో ప్రజలను కూడా మేము మమేకం చేస్తాం, ప్రజల నుంచి ఏమన్నా సలహాలు వచ్చే స్వీకరిస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. ఆ తరహాలో పెద్దవారు మీరేమన్నా సలహా ఇచ్చారు? మాకు ఒకటేనండి, పనికి ఆహార పథకం అనేది ఈ కాలువలని ఇదేని చేస్తున్నారు. అది రెండో రోజుకి మళ్ళీ వచ్చేసి పూడిపోతుంది. అటువంటిది రైతుకు అనుసంధానం చేస్తే, ఇప్పుడు ఎకరం ఉన్నాడికి ఒక మనిషి అన్నో 2 ఎకరాలు అట్లా దీన్ని ఇచ్చేస్తే కమిటీని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని మేము. రైతుకి ఇప్పుడు పని ఉందండి, ఇవాళ నిమ్మకాయలు కోయడానికి ఆ పనికి వెళ్ళినా ఈ పనికి రావట్లా, అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి దానికి పెద్ద ఉపయోగం లేదు మా ఏరియాకి వచ్చేసరికి. దానివల్ల అది రైతుకు అనుసంధానం చేసి మీరు కొంత ఇచ్చి రైతు కొంత ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తే రైతుకి చాలా ఎసులుబాటుగా ఉంటుంది, ఎసులుబాటుగా ఉంటుంది. అది మేము కోరుకోవాలి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు. గతంలో 5 ఏళ్ళు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు, లేకపోతే ఇదిగో నేను తెచ్చాను, నేను ఇది చేశాను అని చెప్పింది ఎక్కడా లేదు, దాఖలాలు లేవు. కానీ ఈ రోజున ప్రతిపక్షం కూడా లేకపోగా, ప్రతిపక్ష హోదా కూడా లేకపోగా 50 రోజుల పరిపాలన 2 నెలలు అయిపోయింది, విధ్వంసం జరుగుతుంది, ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ ఇదంతా? ప్రజలు నమ్ముతారా? ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కింది. ఏది 2 నెలలు కూడా కాలేదు, అది చేయలేదు ఇది చేయలేదు, రాష్ట్రపతి పాలన పెట్టమంటే ఎవడు పెడతా అండి? అక్కడ ఢిల్లీలో పోయి కూర్చొని 32 మందిని అది ఇదని కేసు పెట్టి ధర్నా చేస్తా అన్నాడు. మరి ఆ 32 మందికి మీరంటి రిపోర్టులు వెళ్ళి ఆధారాలు ఇవ్వంటే ఆధారాలు లేవు, తోకముడి వెనక్కి వచ్చాడు. ఇంకా నెలలు గడిచే కొద్ది ఇంకా మైండ్ ఫిక్స్ స్టేజ్కి వెళ్ళిపోతాడు మనోడు ఇలా ఏం కాదిక ప్రతిపక్ష హోదాను ఊర కట్టుకుంటున్నాడు. ఎట్టిస్తారు? అసలు నీకు ఫౌండేషన్ లేదు, 11 సీట్లతో నీకు ప్రతిపక్ష హోదా ఏడు నుంచి వచ్చింది? ఆలోచన లేకుండా ఆ రోజునేమో ఈయనే లెక్కలు చెప్పి మీకు 23 సీట్లు వచ్చినాయి, అందులో 3 లేరు, నేను ఇంకో 2 లాక్కున్నానంటే నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు చంద్రబాబు అని చెప్పి కళ్ళెర్ర చేసింది ఈయనే. ఈ రోజు ఏమో లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా తిరస్కరించారు. అంటే ఢిల్లీ వెళ్ళి కూడా ఈయన మన పరువు తీయాలంటారా సార్? మొన్న జరిగిన లేదండి, గవర్నమెంట్ మీద చంద్రబాబు మీద ఎలిగేషన్ తేటమే ఇలా ముఖ్య ఉద్దేశం. ట్రెండ్ మార్చేశాడు. ఇంకా ఎట్లాగే ఒక 4 నెలలు 5 నెలలు జరిగితే ఈ వైసీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ జనాలకి ఏదో ఒక ట్రెచ్చర్ చేసి మాపు చేసి మారేడుగా పోసి ఈ కారణం చేత అటు వెళ్ళాడని చూపించడానికి తప్ప వేరే మార్గం ఏమీ లేదు. మనోడదంతా ట్రెండ్ మార్చేశాడు. ఇప్పుడు కానీ కనీసం అసెంబ్లీకి వెళ్ళి మిమ్మల్ని గెలిపించిన 10 నియోజకవర్గాలు, ఈయంతో కలిపి 11 నియోజకవర్గాలు, ఆ ప్రజల సమస్యలకు సంబంధించి అయినా లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో మాకు ఇది ఇవ్వండి, ఇది లోటుపాట్లు అని చెప్పి చెప్పాల్సింది పోయి అసలు నేను అసెంబ్లీకే రాను, మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని ఇదేంటి సార్? ఇదేం ఈయన నమ్మి ఓట్లు వేసిన 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి ఆ 11 నియోజకవర్గాలు అభివృద్ధి కోరుకోవట్లే. అయినా అసలు అభివృద్ధి మనోడికి తెలియదు. మనోడికి కావాల్సిందల్లా విధ్వంసం, ఆడు పైచేయిగా ఉంటాం. అది అక్కడ ప్యాలెస్ కట్టించుకున్నాడు, అదేది మన తాడేపల్లిలో కట్టాడు. చుట్టూ ఎంత ఇనుము పెట్టి కట్టాడండి, ఒక ఫ్యాక్టరీ ఇనుమంతా తీసుకొచ్చి కట్టాడు. నాబోటి పేదోడు బతుకుతాడు జీవితాంతం, రద్దుకేసినా కానీ. ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని మనం చూడలేము. అయితే ప్రజలు మంచి తీర్పు చెప్పారు. ప్రజలు అసలు ఓటేసి సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. కానీ ఆయన అలా చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసిన ఆయన చాలా మంచివాడు, అందుకే 5 సార్లు గెలిచాడు అంటున్నారు. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బాధితులు క్యూలు కడుతున్నా కూడా ఆయన ఎంతో గొప్పవాడు, 6 సార్లు గెలిచాడు అంటున్నారు. మిథున్ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు. అంటే గెలవడాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారా, లేకపోతే ప్రజల్లో వాళ్ళకి ఆ మ్యాండేటరీ ఉండాలా? ఏమండి, అది ఫైల్స్ తగలబెట్టిన దానికి ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అంటున్నాడు. కానీ యాదృచ్ఛికంగా జరిగితే టోటల్గా అన్నీ తగలబడవు, ముఖ్యమైనవి తగలబడతాయి. ఇవన్నీ జనాలు చూస్తున్నారండి. జనాలు మొత్తం సెట్ చేసి ఇంకా అమాయకులు. అసలు ఇక ప్రజలను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ప్రజలే తెలివైన వాళ్ళు, నాయకుల కన్నా, కార్యకర్తల కన్నా, నాయకుల కన్నా ప్రజలే తెలివైన వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రిని నిలదీసే దమ్ము ధైర్యం నాబోటోడికి వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క విషయం పోసుకూర్చున్నట్టు చెప్పాలి. దాన్ని చెప్పాలంటే సమయం చాలదు. ఆయన చేసిన ప్రతి ఒక్క అంశం మీద నాలాంటి పేదవాడు కానీ బడుగు బలహీన వర్గాలు ఎవడైనా సరే రాజకీయంగా తెలుసుకొని రాజకీయంగా పైకొచ్చి రాజకీయంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవటానికి ఇలా
దోహదపడింది. సో చివరిగా పోలవరం అసలు నేనున్నప్పుడు పరుగులు పెట్టింది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేదో స్పిల్వే అంటాడు, లేకపోతే ఆ డ్యాములో గ్యాపులు వదిలారంటారు. ఏందో అసలు చాలా ఒక ఇంజనీర్ కన్నా ఎక్కువగా చెప్పారు ఆయన. నిజంగా అంత విజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే 5 ఏళ్లలో పోలవరం మీద ఎంత పర్సెంటేజ్ వాళ్ళు వర్క్ చేశారు, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదా మద్యపానాన్ని నిషేధం చేస్తారన్నాడు, కరెంట్ షాక్ కొట్టేలాగా రేట్లు పెంచారన్నాడు, దాని మీద వచ్చిన ఆదాయం దాని మీద ఒక శ్వేతపత్రం. అసలు ఇలాంటి ఏమైనా జరిగినాయి గతంలో? ఏమండి, పోయినసారి మన ఆంధ్ర ప్రజలు పిచ్చోడికి చేతి రాగిచ్చారు. అది ఎక్కడ కొట్టాడో తెలియలా. పిచ్చోడి చేతిలో రాయింటే ఏమైద్ది? ఎక్కడ కొడతాడు, దేన్ని కొడతాడు? గురి కొట్టచ్చు, గురి కొట్టకపోవచ్చు. అట్లా జరిగిపోయింది. మరి ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద నిపుణులను తీసుకొచ్చి, ఇంజనీర్లను తీసుకొచ్చి టెస్ట్ చేయించాడు చంద్రబాబు గారు. ఏం లేదు, దానివల్ల నష్టం లేదని చెప్పారు. కానీ ఇతను చేసిన జాప్యం వల్ల కొంత ప్రకృతికి ఆహుతి అయిపోయింది. ఇవాళ పేపర్లో కూడా చూస్తున్నాం. ఇంకా కొంత నష్టం అతని వల్లే జరిగింది. అతని వల్ల ఎంత నష్టం జరిగింది ఎస్టిమేషన్ ఎత్తే అంచనాలకు అందట్లా. దానివల్ల లేట్ చేయటం వల్ల ఖర్చు పెరిగింది. మరి ప్రజావేదిక పడగొట్టాడు కదా, దాన్ని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చు అవుద్ది? అసలు ఎస్టిమేషన్ వేసేవాళ్ళు లేడండి. ఎస్టిమేషన్ చేత కదా. ఇవాళ అమరావతిలో ఆ చేస్తున్న పని, ఆ అడవిలాగా అడవిని తయారు అడవిని శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూడండి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేయగలదంటారా సార్? నెంబర్ 1గా చేస్తాడు. 100కు 110 రెట్లు చేస్తాడు చంద్రబాబు గారు. ఇంకా చంద్రబాబు గారికి మంచి ఆయుష్ కావాలని కోరుకోండి జనం, ఆంధ్ర జనం.